మరియు ఎలుక. అప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యుడి యొక్క కిరణాలు అడవిలో పడుతోంది. చెట్ల మధ్యన పక్షులు మరియు వాటి యొక్క శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏనుగదాదా మెల్లగా నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా భైరవ్ చీత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వాడి ముందు నిలబడతాడు మరియు అంటాడు, అరే ఏనుగు తాతయ్య, ఎక్కడెళ్తున్నారు? ఇంత పొద్దున్నే బయలుదేరారండి? నీళ్లు తాగటానికి చెరువుకెళ్తున్నాను. చాలా దాహం వేస్తోంది. అవునా? అంటే మీరు పొద్దున్న బయలుదేరితే చెరువుకు చేరుకోవడానికి మధ్యాహ్నం సమయం పట్టిందన్నమాట. ఏంటోనండి, ఇంత పెద్ద శరీరం తీసుకొని కూడా చెరువుకు చేరుకోవడానికి మీకు ఇంత సమయం పట్టింది. నేనైతే ఎంత సమయంలో 100 సార్లు వెళ్ళి వచ్చేవాడిని. ఏనుగదాదా భైరవ్ని కోపంగా చూస్తాడు. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ భైరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరే ఏనుగు తాతయ్య, ఏమైంది? ఇంత కోపంలో ఉన్నారేంటి? రోజు రోజుకి భైరవ చరిత్రలో పొగరు పెరిగిపోతూ ఉంది. ఈరోజు అతను నన్ను కూడా అవమానించాడు. ఏంటి? అతను అప్పటికి అడవిలో జంతువులు వేధిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే హద్దు మీరిపోయాడు. ఇప్పుడైతే అతను ఎవరిని గౌరవించడం లేదు. ఈ అడవిలో నన్ను అందరూ గౌరవిస్తూ ఉంటారు. షేర్ సింగ్ కూడా గౌరవిస్తాడు. కానీ భైరవ్ నన్ను అవమానించి వెళ్ళిపోయాడు. నిజం చెప్పావు. అతని మీద రోజు రోజుకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మనం షేర్ సింగ్తో మాట్లాడాలి. ఇద్దరూ షేర్ సింగ్ యొక్క దర్బార్ వైపు వెళ్తారు. అరే వా, ఏనుగు తాత, రాము ఎలుగు వంటి ఇద్దరు కలిసి వచ్చారే. తప్పకుండా ఏదో పెద్ద సమస్య ఉండి ఉంటుంది. చెప్పండి, ఏంటి విషయం? ఏనుగదాదా ముందుకొచ్చి జరిగిన విషయాలనన్నిటినీ చెప్పాడు షేర్ సింగ్ కి. షేర్ సింగ్ గమనించి వింటాడు. తర్వాత తన మెడని ఇలా తిప్పి రాము తోడేలు వైపు చూస్తాడు. మహారాజా, భైరవ చరిత్రలో అహంకారం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడైతే అతను ఏకంగా మీ గురించి కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. అది వినగానే షేర్ సింగ్ యొక్క కళ్ళల్లో ఒక తేజస్సు కనబడుతుంది. తర్వాత షేర్ సింగ్ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అవును మహారాజా, భైరవ చరిత్ర ఇప్పుడు ఎవరి గురించి అంటే వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అవును మహారాజా, అతను ఈరోజు మీ గురించి కూడా చెప్పకూడని మాటలు చెప్పాడు. నా గురించి ఏమన్నాడు అతను? మహారాజా, మీరు పులుల జాతిలో చెడబుట్టారని అడవిలో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అసలైన రాజు అతనే ఉండాలని అంటున్నాడు. షేర్ సింగ్ కళ్ళల్లో కోపం కనబడుతోంది. తన సింహాసనం మీద నుంచి లేచి అంటాడు, అంటే ఈ భైరవుడు చాలా ఎక్కువ చేస్తున్నాడన్నమాట. ఈరోజు వాడికి నేను గుణపాఠం చెప్పి తీరుతాను. మహారాజా, మీరు ఆ భైరవ చరిత్ర గురించి అంతగా మనసు మీదికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాడిని ఇప్పుడు అలాగే వదిలేయాలా? వాడు అడవి మొత్తం అవమానించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఏమీ చేయకూడదా? మహారాజా, ముందు అతన్ని పిలిచి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతనికి గర్వం అనేది ఏ విషయంలో ఉందో ఒకసారి అడగాలి. తర్వాత అతనికి ఏ విషయంలో అయితే అహంకారం ఉంటుందో దాన్ని అప్పుడే అణిచివేయాలి మనం. దాంతో అతనిలో ఉన్న అహంకారం అంతా చచ్చిపోతుంది. అప్పుడు అతనికి అవమానంగా అనిపిస్తుంది. షేర్ సింగ్ కాసేపు ఆలోచిస్తాడు మరియు నవ్వుతాడు. ఈ కారణం చేతనే నేను నిన్ను నా సలహాదారుడిగా పెట్టుకున్నాను మాంటీ. కానీ ఈ పని ఒక 2 రోజుల తర్వాత చేద్దాం. ఎందుకంటే ఈరోజు వేరే అడవి నుండి మా మిత్రుడు రాబోతున్నాడు ఇక్కడికి. ఈ లోపలే హరి ఎలుక అక్కడికొచ్చింది. దాన్ని చూసిన వెంటనే షేర్ సింగ్ కి చాలా సంతోషం. ప్రియమైన మిత్రమా హరి, నిన్ను చూస్తే నా మనసుకు చాలా శాంతిగా ఉంటుంది. మహారాజా, మిమ్మల్ని చూడాలని నా కళ్ళు విలవిల్లాడిపోయింది. అది వినగానే ఆ అడవి యొక్క జంతువులు ఆశ్చర్యంతో ఒకరినొకరు ఇలా చూసుకుంటారు. షేర్ సింగ్ ఇంకా ఎలుక, ఇది ఎలాంటి స్నేహం? షేర్ సింగ్ అందరినీ చూస్తాడు మరియు నవ్వుతూ ఇలా అని అంటాడు, నాకు నా మిత్రుడు హరికి స్నేహం ఎలా కుదిరిందని మీరు ఆలోచిస్తున్నారు కదూ? కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వేటగాళ్లు నన్ను వలలో పట్టుకున్నారు. ఆ సమయంలో నా మిత్రుడు హరి ఆ వలని కొరికేసి నాకు సహాయం చేశాడు. అతను గనక నాకు సాయం చేయకపోయింటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. ఇప్పటికీ ఏదో ఒక సర్కస్లో ఉండేవాణ్ణి. అది వినగానే జంతువులందరూ హరి ఎలుకని కూడా వాళ్ళకి సమానంగా చూశారు. మహారాజా, ఏంటిది? ఈ మధ్య మీరు ఎలుకలతో కూడా స్నేహం చేస్తున్నారా ఏంటి? షేర్ సింగ్ యొక్క ముఖంలో కోపం కనబడుతోంది. నోటికొచ్చింది వాగకు భైరవ్. ఈ మధ్య నీ హాస్యం మితిమీరిపోతున్నది.
నా మిత్రుడి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నాకు నచ్చదు. అయ్యో మహారాజా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. అడవిలో ఏ జంతువైనా మిమ్మల్ని ఎలుకతో పాటు చూస్తే గనక ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండలేరు కదా. మీకు అంతగా స్నేహం చేయాలనుకుంటే నాలాంటి చిరుతతో స్నేహం చేయండి. షేర్ సింగ్ యొక్క కళ్ళల్లో ద్వేషం కనిపిస్తోంది. ఇంతకి నువ్వు ఏ విషయాన్ని చూసుకొని ఇంతగా గర్వపడుతున్నావు? నీ గురించి ఫిర్యాదు తీసుకుని రాము ఎలుగుబంటి ఇంకా ఏనుగు తాతయ్య వచ్చారు. నువ్వు అడవిలో అందరిని అవమానిస్తున్నావట కదా. మహారాజా, నా శక్తిని చూసి నేను గర్వపడతానంతే. నాకేమనిపిస్తుందంటే ఈ అడవిలో నాకంటే వేగంగా ఇంకా ఎవరూ పరిగెత్తలేరు అని. షేర్ సింగ్ అది విని ఏదో ఆలోచనకు గురైతాడు. అవునా? అంటే అందరికంటే వేగంగా పరిగెత్తగలవనే గర్వం ఉందన్నమాట. మహారాజా, ఇది గర్వమే కాదు, ఇది వాస్తవం కూడా. ఈ అడవి మొత్తంలో నాకంటే వేగంగా ఎవరూ పరిగెత్తలేరు. ఈ విషయం అడవిలోని జంతువులందరికీ తెలుసు. మహారాజా, ఇతను నిజం చెప్తున్నాడు. ఇతనికి ఎవరైనా సవాలు చేస్తే గనక వాళ్ళని వెంటనే ఓడిస్తాడు. కానీ ఇప్పుడు ఇతని అహంకారం బాగా పెరిగిపోయింది. మీరలా అనుకుంటే రేపు వెంటనే ఒక పోటీ పెడతాము. నా తరపు నుంచి ఈ పోటీలో నా సలహాదారుడు మోంటి తోడేలు పాల్గొంటాడు. మహారాజా, మీరు మరొకసారి ఆలోచించుకోండి. మీ తోడేలు వల్ల మీరు అవమానాల పాలవుతారేమో ఆలోచించండి. నా పరుగు ముందు ఇతని దేనికి సరిపోడు. ఒకవేళ మోంటికి గెలిస్తే గనక నువ్వు వెంటనే అడవి వదిలి వెళ్ళిపోవాలి. దానికి నేను సిద్ధమే. కానీ ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు నేను అడవిలో ఉన్న సింహాసనాన్ని వదిలేస్తాను. అది వినగానే అడవిలో అందరూ కుసుకుసు అని మాట్లాడుకుంటారు. జంతువులంతా చాలా ఆశ్చర్యంతో ఉంటాయి. ఈలోపే హరి ఎలుక అక్కడికొచ్చింది. మహారాజా, అహంకారంతో ఆడేవాళ్ళు అదే అహంకారం వల్ల ఓడిపోతారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? హరి ఎలుక షేర్ సింగ్ చెవులో ఏదో చెప్తుంది. అది విని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. మరియు తను నవ్వుతూ ఇలా అని అంటాడు. అయితే సరే, నువ్వు చెప్పినట్టుగానే ఒప్పుకుంటున్నాను. ఏంటి మహారాజా, మీ మోంటి తోడేలు ఎక్కడుంది? ఇంతకీ ఎక్కడైనా పారిపోయాడా ఏంటి? మోంటి తోడేలు మాట్లాడకుండా నిలబడింది. కానీ దాని గమనమంతా షేర్ సింగ్ మీదనే ఉంది. ఈరోజు ఈ పోటీలో నా తరపు నుండి మోంటి తోడేలు పాల్గొనడం లేదు. నా మిత్రుడు హరి ఎలుక పాల్గొంటున్నాడు. అడవిలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. అందరూ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నారు. భైరవ్ చీత ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి ఇలా అని అంటుంది. మహారాజా, ఏమిటి అపహాస్యము? ఒక చిరుత ఒక ఎలుకతో పరుగు పందెంలో పాల్గొంటుందా? ఇదొక విధంగా నన్ను అవమానించడమే. నువ్వు నీ పరుగుని చూసి గర్వపడుతున్నావు కదా. అయితే ఒకసారి నీ బలమేంటో చూపించు. కానీ మహారాజా, ఒకవేళ నా మిత్రుడు హరి ఎలుక గెలిస్తే గనక నువ్వు ఈ అడవిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ నీ పేరును మార్చి ఎలుక చిరుత అని పేరు పెట్టడం జరుగుతుంది. అప్పుడు నిన్ను ఎవరు హేళన చేసినా సరే నువ్వు మాకు ఫిర్యాదు చేయకూడదు. నీ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి రాకూడదు. భైరవ్ చీత కోపంతో ఆలోచిస్తుంది. కానీ దాని యొక్క ఆత్మ గౌరవం వల్ల షేర్ సింగ్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. సరే మహారాజా, నేను సిద్ధంగానే ఉన్నాను. 3, 2, 1 పరుగు ప్రారంభం. భైరవ్ చీత పరిగెత్తడం ప్రారంభిస్తాడు. కానీ ఎలుక మాత్రం అక్కడే ఉన్న ఒక రంధ్రం లోపలికి వెళ్తుంది. మరియు షార్ట్ కట్ లో వెళ్తూ తక్షణం ఫినిష్ లైన్ లో బయటికి వస్తుంది. భైరవ్ ఫినిష్ లైన్ కి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికే అక్కడ హరి ఎలుక వాడికి ముందే వచ్చేసింది. ఏంటి ఇదేలా సాధ్యమవుతుంది ఇంతకీ? ఎందుకంటే నా మిత్రుడు హరి ఎలుక నువ్వు అనుకున్నట్టు మామూలు ఎలుక కాదు. అతను ఆఫ్రికా అడవి నుండి వచ్చాడు. ఇతని కంటే వేగంగా ఇప్పటి వరకు ఎవరూ పరిగెత్తలేదు. జంతువులందరూ ఇవి చూసి నవ్వుతూ ఉంటారు. అది మాత్రం కాకుండా భైరవ్ చీత అని వాళ్ళు కేలి చేసి నవ్వుతారు. ఇప్పటి నుండి తన్ని ఎలుక చిరుత అని పిలవాలి. మహారాజా, నేను చేసిన తప్పేంటో నాకిప్పుడు అర్థమైంది. నా అహంకారమే నా ఓటమికి కారణమయ్యింది. ఇప్పుడు అర్థమైందా నీకు? అహంకారం ఎప్పుడు కూడా మనిషిని ఓటమి పాలు చేస్తుంది. ఇక నుంచి ఎవరినైనా అవమానించాలంటే ముందుగా ఆలోచించుకోవాలి. భైరవ్ చీత ఇప్పుడు ఏమీ చేయలేకుండా తల దించుకుంటాడు. తర్వాత అడవిలోని జంతువులందరూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు.